హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు దసరా సందర్భంగా సెలవులన్నీ ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యలో దసరా సెలవులకు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఖరారు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవుల తేదీలను అధికారులు ప్రకటించారు. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రంలో అన్ని స్కూళ్లకు దసరా సెలవుల తేదీల్ని ప్రకటించింది ప్రభుత్వం. వచ్చే నెల అంటే అక్టోబర్ 3 నుంచి 14వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు సందర్భంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 15న తిరిగి స్కూళ్లు ప్రారంభమవుతాయని ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే ఈసారి మొత్తంగా 12 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించింది. దీని ప్రకారం దసరాతో పాటు సంక్రాంతి, ఇతర సెలవులను ముందుగానే నిర్ధారించారు. వీటి ప్రకారమే ఇప్పుడు సెలవులను ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సెలవులను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉల్లంఘిస్తే విద్యాశాఖ తగు చర్యలు తీసుకోనుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈసారి మనకు విద్యార్థులందరికీ కూడా దసరా సెలవులు అయితే ప్రకటించారు. ఇవి స్కూళ్ళకు మాత్రమేనండి. ఇంకా కాలేజీలకు సంబంధించి మనకు హాలిడేస్ గురించి తెలియజేయలేదు. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు దసరా పండుగ సందర్భంగా సెలవులైతే ఇవ్వడం జరిగింది. అంటే 15వ తారీఖున తిరిగి వాళ్ళు స్కూళ్ళకైతే వెళ్లాల్సి ఉంటుంది. తిరిగి స్కూళ్ళు ప్రారంభమవుతాయి. అంటే దాదాపుగా ఈసారి మొత్తం 12 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు లభించాయి. సో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అయితే ఏపీ కూటమి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రభుత్వం నిర్ణయించిన ఇటువంటి ఈ సెలవు దినాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండు కూడా సెలవులు ఇవ్వాలి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఏవైనా కానీ స్కూల్ పెట్టినట్టు తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పని ఏపీ ప్రభుత్వం వారు స్పష్టం చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి విద్యార్థులకు సంబంధించి అదిరిపోయే శుభవార్త. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.